బాధ్యతలు నిర్వర్తిస్తున్నాను. బీసీ సమస్యల మీద, బీసీ హక్కుల మీద పోరాటం మొదలైంది. దీనిలో నేషనల్ పొలిటికల్ జస్టిస్ ఫ్రంట్ చైర్మన్ నారుమాని గారి ఆదేశాల మేరకు పట్లూరి దేవి గారి ఆధ్వర్యంలో ఇక్కడ పెద్ద ధర్నా మొదలవుతుంది. చలో విజయవాడలో పెద్ద ధర్నా జరగబోతుంది. ఇది మొదలైంది. రాబోయే కాలంలో మా బీసీ హక్కులు, మాకు రావాల్సిన లెక్కలన్నీ మీరు క్లియర్ చేసేంత వరకు కూడా ఈ పోరాటాలు ఆగవు. ముందు చూస్తారు. బీసీల తరఫున ఓట్లు వేసుకొని మీరు 10% లోపల ఉన్నటువంటి వాళ్ళు 90% అన్ని బ్యాక్వర్డ్ క్లాసెస్ అందరినీ కూడా అనకదొక్కి కంట్రోల్లో పెట్టి మీరు ఆధీనంలో మీరే చేస్తున్నారు. సౌత్ ఇండియాలో ఏ స్టేట్ కూడా బీసీ, అన్ని స్టేట్లలో బీసీ సీఎంలు అయినారు, బీసీ ఎంపీలు అయినారు, బీసీ ఎమ్మెల్యేలు అయినారు. ఒక ఆంధ్రప్రదేశ్లో మాత్రము ఆ 2 వర్గాల్లోనే పోతా ఉంది. బీసీలు ఏమైనారు? బీసీలు ఓట్లు ఎంత పర్సంటేజ్ ఉన్నారు? వాళ్ళలో ఎమ్మెల్యేలు వద్దా, ఎంపీలు వద్దా, సీఎంలు వద్దా? వాళ్ళ ద్వారా ఓటు చేసుకొని రాజ్యాధికారం చేస్తున్నాము. సమాన హక్కులు వచ్చేంత వరకు, సమాన హక్కులు కానీ మీరు కరెక్ట్గా చేస్తే, అందరికీ ఓటింగ్ ప్రకారం కానీ చేయగలిగితే ఈ సంఘాలు ఇవన్నీ ఎందుకు వస్తాయి? మీ యొక్క మిస్టేక్స్ అని ఎందుకు తీసుకొని వచ్చి రోడ్డు మీదకి వస్తాము బీసీలు అందరూ కూడా. కాబట్టి ఈ యొక్క ఉద్యమాలు మీరు క్లియర్ చేసేంత వరకు, మా బీసీల హక్కులు, రిజర్వేషన్స్ అన్నీ ఇచ్చేంత వరకు కూడా ఈ పోరాటం మొదలైంది. ఇది మొదలు మాత్రమే. రాబోయే కాలంలో క్లియర్ అయ్యేంత వరకు కూడా ఎట్టి పరిస్థితుల్లో వదిలేది లేదు. బీసీ సమస్యలు అన్నీ క్లియర్ అయ్యేంత వరకు కూడా ఇది ఎంత దూరమైనా వెళ్తాము. ఢిల్లీ వరకైనా వెళ్తాము, ఎంత దూరమైనా వెళ్తాము. దేశంలో కానీ రాష్ట్రంలో కానీ బీసీ అనేది లేకపోతే మీకు రాజ్యం ఉందా? ప్రభుత్వం నిలబడుతుందా? ప్రభుత్వం ఉందా? ఒకసారి మీరు ఆలోచించాల్సిందిగా. ఒక్కసారి మళ్ళా ప్రభుత్వానికి ఐఏఎస్ అధికారి దీన్ని రిలీజ్ చేశారు. ఎవరు అధికారి? గవర్నమెంట్ అధికారే కదా, నేషనల్ బాడీనే కదా. ఎన్టీ రామారావు రిజర్వేషన్ అనౌన్స్ చేశారు, దాన్ని అమలుపరిచారా? ఆయన దేవుడని ఆయన ఫోటోకి దండలేసి రాజ్యాధికారాన్ని మొత్తం అనుభవిస్తున్నారు రాష్ట్రాన్ని. ఆయన ఇచ్చినటువంటి మాటని మీరు నిలబెట్టరా? కాబట్టి ఈ యొక్క సమస్యలన్నీ క్లియర్ అయ్యేంత వరకు మాత్రం నేషనల్ ఫ్రంట్ ద్వారా, రాజ్యాధికారి పార్టీ ద్వారా బీసీలు మేము బ్యాక్ ఉండి ఎంత దూరమైనా మేము నడుస్తామని నేను బీసీ ఐక్య సంఘర్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులుగా మా టోటల్ ఏపీ తరపున, బీసీల తరపున నేను హామీ ఇస్తున్నాను.